మరి యేసుక్రీస్తుల వారు ఎలాంటి బోధ చేసేవారు? ఒకనాడు యేసుక్రీస్తుల వారు ప్రజలందరూ కూడా యేసుక్రీస్తుల వారి యొక్క బోధకు, ఆయన యొక్క జ్ఞానానికి అందరు కూడా ఆయన వైపే పరుగులెడుతున్నటువంటి వేళగా శాస్త్రులు, ప్రధాన యాజకులు వీళ్ళు ఏం చేశారని అంటే, మరి యేసుక్రీస్తుల వారిని ఎలాగైనా చంపాలి, ఆయనని ఎలాగైనా ముందు బంధించాలి అని కుట్ర చేస్తారండి. అలా వారు అనుకొని కొందరిని యేసుక్రీస్తుల వారిని బంధించి తీసుకురావడానికి బంట్రోతులను పంపిస్తారు. అలా పంపించినప్పుడు ఆ వెళ్ళినటువంటి వారు ఏం చేశారు అని ఒకసారి మనం చూస్తుంటే, యోహాను సువార్త 7వ అధ్యాయము 45వ వచనంలో, యోహాను సువార్త 7వ అధ్యాయము 45వ వచనంలో, ఆ బంట్రౌతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు, ఎందుకు మీరు ఆయనను తీసుకొని రాలేదని అడగగా, ఎవరి దగ్గరకు వచ్చారంటండి బంట్రౌతులు? ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చారట. మరి ఎందుకు వచ్చారు, ఎందుకు పంపించారు అని అంటే, ఇదిగో మీరు వెళ్ళి ఆ యేసుక్రీస్తుల వారిని బంధించి మా యొద్దకు తీసుకొని రండి అని పంపించారు. మరి వెళ్ళిన వీరేం చేశారు? యేసుక్రీస్తుల వారిని తీసుకొని రాలేదు. మరి యేసుక్రీస్తుల వారు రాకపోవటం వీరు చూసి అడుగుతున్నారట, ఎందుకు మీరు ఆయనను తీసుకుని రాలేదు అని అడిగినప్పుడు ఆ బంట్రోతులు చెప్తున్నారంట, ఏమని? ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడలేదనిరి. చూసారంటే ఎవరు చెప్తున్నారండి ఈ మాట? బంట్రోతులు. అసలు వాళ్ళ పని ఏంటి? బంధించి తీసుకురావడానికి వెళ్ళారు. మరి వారు వెళ్ళే సమయానికి యేసుక్రీస్తుల వారు ఏం చేస్తున్నారు అని అంటే, ఆయన బోధిస్తున్నారు. మరి సరే, ఇక బోధిస్తున్నారు కదా, మధ్యలో ఎందుకు ఇబ్బంది కలిగించడం? బోధ అనంతరం ఆయన బంధించి తీసుకొని వెళ్దామని అనుకొని మరి ఆయన బోధ పూర్తయ్యే వరకు ఉన్నారట అండి. అలా ఉండి విని ఆ విన్న మాటలకే వారు మారు మనసు చెంది, మేము ఏమైపోయినా పర్వాలేదు, మా ఉద్యోగాలు పోయినా పర్వాలేదు, ఇతనిని మాత్రం బంధించడం చాలా తప్పు అని అనుకొని అసలు యేసుక్రీస్తుల వారిని బంధించకుండా వచ్చారట అండి. మరి ప్రధాన యాజకులు అడిగినప్పుడు వాళ్ళు ఏం చేశారని ఏం చెప్పారు? ఇదిగో ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడలేదు అనిరి. అలాగే యేసుక్రీస్తుల వారి మాటల్లో అంత మాధుర్యం ఉందా అంటే, ఆయన మాటల్లో అంత మాధుర్యం ఉందండి. ఆయన మాటల్లో ఆకర్షణ ఉంది. అందుకే ఒకానొక సమయంలో యేసుక్రీస్తుల వారు బోధిస్తున్నప్పుడు, కొండ మీద కూర్చొని ప్రసంగిస్తున్నప్పుడు సుమారు 2-3 రోజుల పాటు ప్రజలందరూ కూడా అక్కడే ఉండిపోయారని మనకు తెలుస్తుంది కదా అని చదువుకుంటున్నప్పుడు. ఏంటి 2-3 రోజులు ఉండిపోయారా బోధ వింటూ, ఆహారం లేక? అనగా యేసుక్రీస్తుల వారి మాటల్లో అంత డెప్త్ ఉందని మనం అర్థం చేసుకోవాలండి. ఏంటి ఆహారాన్ని కూడా వాళ్ళు లెక్క చేయక యేసుక్రీస్తుల వారు చెప్తున్న మాటలు అలా వింటూ ఉండిపోయారా? మరి ఇప్పుడు నేను 2 గంటలు చెప్తానండి అంటే ఎవరైనా కూర్చోగలరా? లేదు. అంతేనా? మహా అయితే ఒక 45 నిమిషాలు, ఇంకా ఎక్కువైతే గంట ఎక్కువ. కరెక్ట్గా అర్ధ గంట దాటంగానే మనము చూసుకుంటూ ఉంటాం. కానీ యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్నప్పుడు ఆనాడున్నటువంటి ప్రజలట అసలు 3 రోజుల పాటు వారు అన్నపానంలో వారు తీసుకోలేదని అంటే ఏంటండి? అలాగే యేసుక్రీస్తుల వారు చేసే బోధల్లో ఉన్నటువంటి మహత్యం అది. అందుకే ఆయన అనేకులను రక్షించగలిగాడు, అనేకులను తన మాటల చేత దేవుని వద్దకు నడిపించగలిగాడని. మరి ఎలాంటి బోధ యేసుక్రీస్తుల వారు చేస్తారని అన్నప్పుడు, యేసుక్రీస్తుల వారు ఎప్పుడూ కూడా తేలిక అయినటువంటి సందర్భాన్ని తీసుకొని తెలియని పరలోకం గురించి చెబుతూ ఉంటారండి. అనగా తేలికగా ఉండేటువంటి సందర్భాలను తీసుకుంటారు, అసలు ఎవరికి కూడా తెలియని పరలోకాన్ని గురించి చెప్పేస్తూ ఉంటారు. మనం ఆలోచించామనుకోండి కొన్ని, మరి అందులో ఉదాహరణగా మరి పక్షి గురించి చెప్తూ ఉంటారు. ఇదిగో మీరు ఆకాశమందున్న పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లల్లో కూర్చుకొనవు. మరి ఎందుకు పక్షులను చూడమన్నాడు అనంటే, ఇదిగో మీ తండ్రి అయిన దేవుడు వాటిని ఎలాగైతే పోషిస్తున్నాడో మిమ్మల్ని దేవుడు పోషించలేడా? కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇదిగో ఒకసారి పక్షులను చూడుడి అన్నాడని. మనం కూడా చూస్తాం,
మనం కూడా పక్షులను చూస్తాం, ఆకాశంలో చూస్తాం. మరి చూసి ఏం చేస్తాం? ఒకవేళ ఇది వండుకొని తినేటట్టయితే మనం ఎలాంటి మసాలా దీనికి మనము సిద్ధపరచుకోవాలి, మరి ఈ పక్షిని తినడానికి ఏవేవి మనకు కావాలి, ఏ పదార్థాలు మనకు కావాలి, దీన్ని తయారు చేయ విధానం ఏంటని వీటి గురించి ఆలోచిస్తుంటాం. కానీ దేవుడు చూడమన్నాడు. మరి చూడమన్నాడు, ఎందుకు చూడమన్నాడు అని అంటే, ఇదిగో వాటిని ఎలాగైతే తండ్రి పోషిస్తున్నాడో వాటికంటే శ్రేష్ఠులైనటువంటి మిమ్ములను దేవుడు పోషించలేడా అని చెప్పడానికి దాన్ని చూడమన్నాడని. ఇంకా మరొక సందర్భాన్ని మనం ఆలోచిస్తుంటే ఒక ధనవంతుడి గురించి చెప్తుంటాడు. ధనవంతులు ఎలాంటి వారంటే పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అని చెప్పడానికి ఆయన చెప్పినటువంటి ఉదాహరణ ఏంటండి? ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభము అనగా ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే కూడా ఒంటె సూది బెజ్జంలో, అసలు సూది బెజ్జం కనిపిస్తుందండి కంటికి? అప్పుడప్పుడు అద్దాలు లేకపోతే మనకే కనిపించదు. అలాంటి చిన్ని సూది బెజ్జంలో ఏది వెళ్తుందంట అండి? ఒంటె. ఇది సాధ్యమవుతుందా? ఇది ఎలా కాదో అలానే ధనవంతుడైనటువంటి వాడు కూడా పరలోకానికి వెళ్ళడం కూడా అంతే దుర్లభం అని చెప్పడానికి మనకు అర్థమయ్యే తేలికైనటువంటి సందర్భాలను చూపిస్తూ తెలియని వాటిని ఆయన బోధించేవారండి. ఇంకా ఆయన బోధనలు మనం చూస్తుంటే ఒక అంజూరపు చెట్టు గురించి చెబుతూ ఉంటారు, త్రోవ పక్కన పడిన విత్తనాల గురించి చెబుతూ ఉంటారు, అలానే 10 మంది కన్యకల గురించి చెబుతూ ఉంటారు, ద్రాక్ష తోట అంటాడు, యజమాని అంటాడు. మరి వీటన్నిటిని కూడా ఆయన చెప్పడం వెనక ఉద్దేశం ఏంటంటే, ఇదిగో మన కంటికి కనిపిస్తున్నటువంటి వీటన్నిటిని చూపిస్తూ కనిపించని వాటి గురించి ఆయన మనకు చెబుతున్నారండి. మరి మన పాఠశాలలో మనం ఆలోచిస్తున్నప్పుడు పిల్లలకు వాళ్ళు స్టార్టింగ్ అనగా పిల్లలకు నేర్పించాలి అని అంటే మొట్టమొదటిగా ఉపాధ్యాయులు, టీచర్స్ ఏం చదవాలి అంటే బీఈడి చేయాలి. మరి అలా వారు చేసినప్పుడు వారికి నేర్పిస్తూ ఉంటారు పిల్లలకు ఎలాంటివి ఎలా చెబితే పిల్లలకు అర్థమవుతుంది, ఒక పాఠాన్ని పిల్లలకు అర్థమయ్యే రీతిగా వారికి ఎలా వివరించాలి అని ముందు ఉపాధ్యాయులకు నేర్పిస్తూ ఉంటారు. మరి అందులో భాగంగా మనం ఆలోచిస్తున్నప్పుడు చిన్న పిల్లవాళ్ళకి ఎలా నేర్పిస్తుంటారండి? ఆ అనగా అమ్మ అనే దాన్ని ఎలా నేర్పిస్తారు? అమ్మ బొమ్మ వేసి పక్కన అమ్మ అని రాసి ఇదిగో అమ్మ అంటారు, అంతేనా? ఆవు బొమ్మ చూపించి పక్కన ఆవు రాసి ఇదిగో ఆవు అంటారు. అనగా దీనిని ప్రెస్టాలజీ అంటాం. అనగా ఇలాంటి విద్యను ఈ రకంగా నేర్పించే విద్యను ప్రెస్టాలజీ అంటాం. మరి యేసుక్రీస్తుల వారి గురించి ఆలోచిస్తుంటే అసలు యేసుక్రీస్తుల వారితో మరి నేడున్నటువంటి టెక్నాలజీ సాధ్యమవుతుందండి? యేసుక్రీస్తుల వారు ఎప్పుడో చెప్పారు. అందుకే ఆయన యొక్క బోధ యొక్క బలం ఎంతో మనకు తెలియడానికి ఒక మాట మనం చూసినట్లయితే మత్తయి సువార్త 23వ అధ్యాయం 10వ వచనంలో, మత్తయి సువార్త 23వ అధ్యాయము 10వ వచనంలో, మరియు మీరు గురువులని పిలవబడవద్దు, మీరు గురువులని, మీరు ఉపాధ్యాయులని, ఇదిగో గురువే ప్రత్యక్ష దైవం అని ఇలాంటివి కాదు, మీరు అసలు గురువులని పిలవబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. ఎవరట అండి మన గురువు? క్రీస్తు ఒక్కడే అంటండి. మరి ఈ సత్యాన్ని చాలామంది అంగీకరించారండి. మరి వారిలో ఎవరెవరు ఉన్నారని మనం చూస్తుంటే మన జాతిపిత ఎవరండి? మన జాతిపిత ఎవరు? మహాత్మా గాంధీ, అంతేనా? మరి మన జాతిపిత మహాత్మా గాంధీ కానివ్వండి, ఒక షేక్స్పియర్ కానివ్వండి, ఒక ఐజాక్ న్యూటన్ కానివ్వండి, ఒక రామకృష్ణ పరమహంస కానివ్వండి, ఒక స్వామి వివేకానంద కానివ్వండి, వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తుల వారి యొక్క బోధనలో నడిచినటువంటి వారుగానే మనకు కనిపిస్తారు. యేసుక్రీస్తుల వారు చెప్పిన మాటలనే వీరు పెట్టుకొని వాటినే నినాదంగా ఉంచి జీవించినట్లుగా మనకు కనిపిస్తుంటారు. అనగా యేసుక్రీస్తుల వారు ఒక్కరే గురువా? ఆయనకు మించినటువంటి బోధకులు ఉన్నారా అంటే లేరు. అందుకేనండి ఆనాడు 3000 మందిగా, 5000 మందిగా, 6000 మందిగా, వేల మందిగా మారు మనసు పొందుకుంటూ దేవునిలోనికి వచ్చేసేవారు. అనగా యేసుక్రీస్తుల వారి యొక్క బోధ అలాంటిది.